హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనమండి ఇదిగోనండి చింతకాయలు, పచ్చిమిర్చి, కొబ్బరి, పల్లీలు, నువ్వులండి, కొంచెం కరివేపాకు, తాలింపు దినుసులు ఇవన్నీ వేసి మనము ఈరోజు పచ్చడి చేసుకోబోతున్నామండి. ఈ పచ్చడి సూపర్ టేస్టీ అండి. చూసారా ఎంత మంచి కాంబినేషను. చింతకాయ విటమిన్ సి మంచిది, మన పచ్చిమిర్చి కూడా సూపర్, అది విటమిన్ సి అన్నీ ఉంటాయండి పుష్కలంగా. కరివేపాకు సరే ఇంకా మంచిది. మనది గుడ్ ఫ్యాట్ అండి కొబ్బరి. చక్కగా పల్లీలు మంచి ప్రోటీను, గుడ్ ప్రోటీను. ఇది గుడ్ కాల్షియం అండి, ఇందులో కాల్షియం రిచ్ అనమాట. నువ్వులు ఇవన్నీ చూసారా ఎంత మంచి కాంబినేషను. ఇంత మంచి కాంబినేషన్తో మనము ఎట్లాగా పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ హెల్దీ అన్నమాట. ఈ పచ్చడి చక్కగా మనకి అన్నంలోకి బాగుంటుంది, చక్కగా టిఫిన్స్లోకి కూడా బాగుంటాయండి. చక్కగా మనకి ఇడ్లీలోకి, దోశలోకి, అన్నిటిలోకి, గారెల్లోకి అన్నిటిలోకి బాగుంటుంది చట్నీ. చక్కగా మనకి లేత చింతకాయలు దొరికినాయి కదా, ఈ చింతకాయలతో ఈరోజు మనం ఈ పచ్చడి చేసుకోబోతున్నాం. ఇంత మంచి కాంబినేషన్ అండి ఈ పచ్చడి. చక్కగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. చక్కగా ఇదిగోండి, ఇవ్వాలండి ఎలా చేసుకుందామో చూద్దాం. ఇదిగోనండి కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, పల్లీలు వేసుకుందామండి. ఇవి వేసుకొని వేయించుకుందాం. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం వేగినాయండి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాం. సూపర్ టేస్టీ ఉంటుందండి పచ్చడి. మొన్న నేను వాక్కాయ, కొబ్బరి, నువ్వులు కూడా చేశానండి, షార్ట్స్లో పెట్టా. ఎవరూ సరిగా చూడలేదు. ఆ పచ్చడి ఉందండి, అసలు సూపర్ టేస్టీ అనమాట. చాలా టేస్టీగా ఉందండి పచ్చడి. అన్నంలోకి బాగుంది, టిఫిన్స్లోకి బాగుంది. అది పెద్ద వీడియో చేయలేదులేండి, షార్ట్సే చేశాను. ఈసారి అది కూడా పెద్ద వీడియో చేసి చూపిస్తాను. చాలా బాగుంది పచ్చడి. మేము 4 రోజులు తిన్నామండి, చాలా బాగుంది పచ్చడి. ఇప్పుడు అవి వేగినాయి కదా, మనం ఈ చింతకాయలు కూడా వేసేసుకున్నాం. చింతకాయ కూడా కొంచెం మగ్గాక మనం నువ్వులు వేసేసుకున్నాం. సూపర్ టేస్టీ పచ్చడి అండి, మంచి కాంబినేషన్, గుడ్ కాంబినేషన్ అనమాట పచ్చడి. ఇంకా హెల్దీ. మనము ముదురు చింతకాయలతో పచ్చళ్ళు, నిల్వ పచ్చడి ఎలాగా మనం చేసుకుంటామండి. ఇలా లేత చింతకాయలు దొరికినప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నువ్వులు వేసేసుకున్నాం. ఈ నువ్వులు కూడా కొంచెం వేగితే మనకి అయిపోయినట్టే. మనం పచ్చడి మిక్సీలో వేసేసుకున్నాం. కొబ్బరి కూడా ముక్కలు కోసుకొని వేగిపోయినాయండి. ఇది చల్లారాక మిక్సీలో వేసుకున్నాం. ఇవ్వనండి చక్కగా చల్లారినవి. ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకుందాం. ఇవి నలిగి తీసిన తర్వాత కొబ్బరి వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకొని మనము మిక్సీ పట్టుకుందాం. తర్వాత ఇది నలిగిన తర్వాత ఈ పేస్ట్ కొబ్బరి వేసి మిక్సీ పడదానండి.
ఇదిగోనండి, చక్కగా ఇది నలిగింది. మరీ మెత్తగా చేసుకోకూడదండి, మనం రోట్లో దంచినట్టుగా ఉంటే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోనండి పచ్చడి, ఇదిగోనండి సూపర్ ఉందండి పచ్చడి. టేస్ట్ చేశాను, ఉప్పు చాలకపోతే కొంచెం ఉప్పు వేసాను. అసలు మనం అన్నీ వేసామండి, అయినా కూడా అందులో మనకి చింతకాయ ఫ్లేవర్ ఎక్కువ తగులుతుందండి. చింతకాయ మజ్జిగకాయ, మరి చింతకాయ ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంది. చింతకాయ, నువ్వులు, ఆ పల్లీలు, ఆ కాంబినేషన్ సూపర్ ఉందండి. చాలా టేస్టీగా ఉంది. రండి ఇప్పుడు మనం తాలింపు వేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం తాలింపు వేసుకుందాం. ఇదిగోండి, కొంచెం శనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, 4 ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది పచ్చడి. టిఫిన్స్లోకి అయితే ఇంకా బాగుంటుందండి, ఇడ్లీ దోశలోకి. ఇవాళ సాటర్డే కదా, చక్కగా టిఫిన్స్లోకి సూపర్. 2 రోజులు తినొచ్చు చక్కగా. ఈరోజు తినొచ్చు, రేపు టిఫిన్లో కూడా తినొచ్చు, అన్నంలోకి వేసుకోవచ్చు. అయిపోయిందండి, వేగిపోయింది. తాలింపు వేసేసుకున్నాం. అక్కడక్కడ శనగపప్పు కట్టమంటే బాగుంటుందండి, మా వారికి అలా ఇష్టం అన్నమాట. అందుకనే ప్రతి తాలింపులోనూ అలాగా నేను కాస్త శనగపప్పు వేస్తా. ఎప్పుడన్నా వేయలేదనుకోండి, మర్చిపోయాను అనుకోండి, శనగపప్పు లేదేంటి ఇందులో అంటారు వారు. అందుకని ముందుగా ఫస్ట్గా శనగపప్పు వేసేస్తా, మర్చిపోతానేమో అని. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. సూపర్ అండి చట్నీ. మన చింతకాయ, పల్లీలు, కొబ్బరి, నువ్వులు చట్నీ, ఎన్ని పదార్థాలు పడినాయో చూడండి ఇందులో, ఎంత మంచి కాంబినేషను. ఇలాంటి చట్నీలు మీరు మిస్ అవ్వమాకండి, చక్కగా చేసుకోండి, చక్కగా ఈ టేస్ట్ని ఆస్వాదించండి. సూపర్ టేస్టీ పచ్చడి అండి ఇది, చింతకాయ పచ్చడి లేదా చింతకాయ పచ్చడి. ఇలా సీజన్లో దొరికినప్పుడే మనకి ఇలాంటి అవకాశం వస్తుంది. చక్కగా చేసుకోండి, హెల్దీ అనమాట. సూపర్ టేస్టీ పచ్చడి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.